Good evening and welcome back to the channel. Please do subscribe, like and share this video. Thanks. సో జానుని హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి ఫాస్ట్గా బుట్ట అయితే రెడీ చేసేసాను నేను. బట్ అసలు జానుని పట్టుకొని అసలు బుట్టలో వేసేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. లాస్ట్కి ఫుడ్ చూపిస్తే కానీ అది అసలు దొరకలేదు. అసలు చాలా అల్లరి చాలా అల్లరి చేసింది. అసలు చాలా మంచిగా యాక్టివ్ అయిపోయింది. అండ్ అసలు బుట్టలో వేసినా సరే కొంచెం సేపు బాగానే ఉంది. బట్ దాని తర్వాత ఇంకా ఎగిరి అసలు బయటకు వచ్చేద్దాము అన్నట్టు ట్రై చేసింది. బట్ చాలా చిన్నది కాబట్టి అసలు దానిలో నుంచి రాలేకపోయింది. మొత్తం మీరు చూడొచ్చు, మొత్తం ఊల్తో ఉన్న క్లాత్ అయితే పెట్టాను. ఎందుకంటే ఫుల్ కోల్డ్ వెదర్ ఉంది బయట అండ్ మ్యాక్సిమం రెయిన్ పడేలా కూడా ఉంది. సో ఎందుకన్నా మంచిది, కొంచెం వామ్ ఉంటుంది అని చెప్పేసి ఊల్ క్లాత్ అయితే పెట్టేసి ఇంకా మొత్తం బుట్ట రెడీ చేసేసి బయటకు తీసుకెళ్దామని రెడీ అయిపోయాము. సో బయటకు వచ్చేసరికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చూడాలి మీరు. అసలు Z+ కేటగిరీ సెక్యూరిటీతో జాను అయితే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మొత్తం ఇంకా దాని ఫ్యాన్స్ మొత్తం అంతా వచ్చేసి హంగామా చేశారు. ఇవన్నీ మన స్ట్రీట్ డాగ్స్ అనమాట, మన ఇంటి బయట ఉంటాయి. సో వీటన్నిటికీ మనం డైలీ ఫీడింగ్ అనేది చేస్తుంటాం. బట్ ఎందుకో కానీ వీడియో తీసి పెట్టాలి అని ఎప్పుడూ అనిపించలేదు. సో ఒక లైఫ్ ఇన్ కేస్ కావాలి వీడియోస్ అని అంటే ఇవి కూడా మనం వీడియో చేద్దాం, దట్ ఈస్ నాట్ అ ఇష్యూ. సో మనం హాస్పిటల్కి అయితే వచ్చేసాము. సో సేమ్ షేర్లింగంపల్లి బ్రాంచ్ కార్నర్స్టోన్ బ్లడ్ క్లినిక్ అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు అయితే రెయిన్ అలా ఏం కనిపించలేదు. సో వాళ్ళు మేము వచ్చేసరికి క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నారు. ఈవినింగ్ అయింది కాబట్టి వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. సో ఒక 15 to 20 minutes టైం పడుతుంది బ్రో అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా ఆలోపు జాను తీసి జాను ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి జానుతో అయితే కొంచెం సేపు ఆడుకున్నాము. ఇంకా జాను క్యూట్గా బిహేవ్ చేసి ఇంకా అసలు పిలిచినా పట్టించుకోవట్లేదు అనమాట. ఫుల్ అలిగినట్టుంది. హాస్పిటల్కి తీసుకొచ్చామని ఇంకా క్లీనింగ్ సెషన్ అయిపోగానే మళ్ళీ మల్లేష్ బ్రో అయితే టేబుల్ క్లీనింగ్ స్టార్ట్ చేశాడు. చూశారు కదా, వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్ చాలా హైజీన్గా అయితే మెయింటైన్ చేస్తారు. సో ఎనీ అదర్ వైరల్ డిసీజెస్ కానీ ఏవైనా సరే కంటీజియస్ డిసీజెస్ కానీ ఒక యానిమల్ నుంచి ఇంకొక యానిమల్కి రావద్దు అని చెప్పేసి ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. ఇంకా అసలు క్లీనింగ్ చేస్తున్నంత సేపు కూడా అసలు జాను ఆగలేదు. ఇంకా మల్లేష్ అయితే ఒక 5 to 10 minutes పడుతుంది బ్రో, జస్ట్ ఇప్పుడే క్లీన్ చేసాం కదా, కొంచెం అవన్నీ ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ చూసుకొని స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత జానుకు అయితే ఐవీ ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేసాము. ఐవీ ఫ్లూయిడ్ ఆల్మోస్ట్ ఒక 20 ml వరకు అయితే ఎవ్రీడే మనం ఇస్తున్నాము. ఎందుకనంటే యాక్చువల్గా జానుకి నార్మల్గా మనకి ఎక్స్టర్నల్గా బయటికి బాగానే కనిపిస్తుంది, చూడడానికి అయితే యాక్టివిటీ అంతా బాగానే ఉంది. బట్ చిన్నపిల్ల కదా, సో డాక్టర్ అడ్వైస్ చేశారు టు నాట్ టేక్ ఎనీ రిస్క్ ఎట్ ఎనీ టైం. సో మనం ఎంత కేర్ఫుల్గా దాన్ని చూసుకుంటే అంత బెటర్. సో నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, జానుకి ఎందుకో కానీ హాస్పిటల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి యూరినేషన్ అయితే కామన్. ఇంకా సో చూస్తుండగానే అట్లీస్ట్ ఒక 2 times యూరినేషన్ అయితే చేసేసింది జాను. బట్ డాక్టర్ అభిషేక్ గారు ఆ టైంలోనే వచ్చేసారు. సో యాక్చువల్గా డాక్టర్ అభిషేక్ ఇక్కడ 5 తర్వాత అవైలబుల్ ఉంటారు సెకండ్ బ్రాంచ్లో అయితే. మొత్తం మార్నింగ్ నుంచి 5 o'clock వరకు అయితే మెయిన్ కాజాగూడ బ్రాంచ్లో అవైలబుల్ ఉంటారు. సో ఈరోజు సార్ వచ్చేసి జానుని మొత్తం ఎగ్జామిన్ చేశారు. ఆ వీడియో నేను తీసుకోలేకపోయాను, ఎందుకంటే కొంచెం డాక్టర్తో కన్వర్జేషన్ హడావిడిలో నేను అసలు రికార్డ్ చేయడమే మర్చిపోయాను. ఒక్కసారి వీలైతే నేను మ్యాక్సిమం రేపు మిమ్మల్ని డాక్టర్ అభిషేక్ గారితో అయితే పరిచయం చేస్తాను. సో డాక్టర్ అభిషేక్ గారు జానుని ఎగ్జామిన్ చేసేసి అసిస్టెంట్ మహేష్కి అయితే మొత్తం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, జానుకి ఏం ట్రీట్మెంట్స్ ఇవ్వాలి ఏంటి అనేది. సో యాక్చువల్గా ఈరోజు క్యాన్లా రిమూవ్ చేద్దామని అనుకున్నాము. బట్ డాక్టర్ ఏమని చెప్పారంటే చాలా చిన్న పాప కదా, సో దానివల్ల తన వెయిన్ దొరకడం చాలా కష్టం. అన్లెస్ ఒక లైఫ్ ఇన్ కేస్ ఏమన్నా స్వెల్లింగ్ ఉంటే తప్పితే మనం రిమూవ్ చేయకపోవడమే చాలా బెటర్. ఒకవేళ రిమూవ్ చేసినా మనం రేప్ చేద్దామని చెప్పారు. సో బట్ మేమైతే చిన్న స్వెల్లింగ్ అయితే నోట్ చేసాము. బట్ డాక్టర్ చెప్పారు అది ఫర్ వైల్ ఉంటుంది, ఒక లైఫ్ ఇన్ కేస్ ఎక్కువ ఏమైనా అయితే మనం తీసేద్దామని చెప్పారు. బట్ మీన్ వైల్ నేను తనని ఒళ్ళు పట్టుకున్న ఎమ్మటే అసలు మొత్తం శక్తి మొత్తం తడిపేసింది, యూరినేషన్ అయితే చేసేసింది.
సర్లే ఇంకా జానే కదా అని చెప్పేసి ఇంకా నేను వేరే చిన్న కాటన్ తీసుకొని ఇంకా దానిపైన పెట్టేసి దాన్ని క్లీన్ చేసాము. యాక్చువల్గా ఈరోజు కొంచెం చల్లగా ఉండే వెదర్ కాబట్టి కాటన్తో క్లీన్ చేసాము మొత్తం. ఎందుకంటే కొంచెం డ్రై ఉంటేనే బెటర్. మళ్ళీ టెంపరేచర్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మీకు తెలుసు వర్షాకాలం చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా వరకు వస్తుంటాయి. సో అలా అని వెట్ వైప్స్ అయితే ఈరోజు యూజ్ చేయలేదు డ్యూ టు సమ్ బ్యాడ్ వెదర్. అండ్ మీన్ వెల్ మహేష్ అయితే ఇంజెక్షన్ స్టార్ట్ చేశాడు. ఇది కొంచెం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక యాంటీబయాటిక్ అనమాట. సో ఇది ఒక్కటే తనకి ఐవి త్రూ ఇస్తారు. కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెసే, బట్ చాలా ఏమంటారు పెయిన్ తీసుకుంటుంది జాను అయితే. సో మ్యాక్సిమం జాను రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా బెటర్గా ఉన్నాయి అని చెప్పారు. అండ్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయిన వెంబటే మేమైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే అసలు చాలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము యాక్చువల్గా ఓన్లీ షేర్లింగంపల్లి అంటే ఈ మధ్య ఎలా ఉంటుందని అంటే హైదరాబాద్లో కొన్ని పార్ట్స్లోనే వర్షం అనేది పడుతుంది. బట్ నాకు తెలిసినంతవరకు ఈరోజు మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్ పడి ఉండొచ్చు. ఎందుకంటే మేము షేర్లింగంపల్లి నుంచి జీడిమెట్లు ట్రావెల్ చేసేంతవరకు అంటే ఆల్మోస్ట్ చింతలకు వచ్చేంతవరకు ఫుల్ వర్షం అయితే ఉంది. అండ్ చాలా ఘోరంగా ఉంది. ఆల్మోస్ట్ మాకు మియాపూర్ సిగ్నల్ దగ్గర 45 మినిట్స్ అయితే పట్టింది. సో మెయిన్ వైల్ నేను యాక్చువల్గా ఈరోజు కార్లో ఏసీ అయితే మొత్తం హీటర్లోనే పెట్టేశాను. ఎందుకంటే జాను బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి కాబట్టి. సో రూమ్ టెంపరేచర్ వరకు నేను కార్ ఏసీ అయితే హీట్లోనే పెట్టాను. సో తను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయింది. అండ్ యాక్చువల్గా మార్నింగ్ నుంచి తనైతే మోషన్ పాస్ చేయలేకుండా ఉండే. సో డాక్టర్ అభిషేక్ తనకి అనీమియా ఇచ్చారు. సో దాని తర్వాత మోషన్ కూడా పాస్ చేసింది. మేము స్టార్ట్ అయ్యే బిఫోరే మహేష్ చెప్పాడు దట్ మనం అనీమియా ఇచ్చాం కాబట్టి కంపల్సరీ మోషన్ వెళ్తుంది, చూసుకోండి బ్రో అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ కూడా ఇచ్చాడు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.